హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. మార్నింగే దీపారాధన చేస్తే ఒక పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నా ఈ చిన్న పూజ గది చాలా అందమైన పూజ గది. చాలా సింపుల్గా ప్రతిమలు విగ్రహాలు పెట్టుకున్నాను. పూజ కూడా షిఫ్ట్ల వారీగా చేస్తాం. ఫస్ట్ అమ్మ, తర్వాత మా వారు, తర్వాత నేను, ఇలా షిఫ్ట్ల వారీగా చేస్తాం పూజను. ఫస్ట్ చేసిన వారు అవన్నీ క్లీన్ చేసి పువ్వులు అలంకరించి పండో ఫలమో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి పూజనైతే పూర్తి చేస్తారు. నెక్స్ట్ నేను అందులో తైలం పోసి పువ్వులు పెట్టి మళ్ళీ పండో ఫలమో ఉంటే పెట్టి 4 శ్లోకాలు అలా చదువుకొని పూజనైతే ఫినిష్ చేస్తాను. ఇక్కడ మెట్రోలో అయితే వెళ్తున్నాం ఐకియా షాపింగ్కి. మెట్రో ఎక్కగానే అందరూ ఫోన్లు తీసి ఇలా చూడడం, ఎవరు బిజీలో వాళ్ళు మునిగిపోయారు. ఫైనల్గా ఐకియాకి అయితే రీచ్ అయిపోయాం. ఐకియా బయట యాంబియన్స్ అయితే ఇలా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది. ఏషియాలోనే అతిపెద్ద స్టోర్ హైదరాబాద్లో 2018లో స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కంపెనీ ఎంత సక్సెస్ఫుల్ అంటే, ఈ కంపెనీ ఇండియాలో తన ఫస్ట్ స్టోర్ని హైదరాబాద్లో ఓపెన్ చేసిన రోజు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే గుంపులుగా ఎగబడ్డారు. ప్రతి టీవీ ఛానల్లో వాళ్ళే, హెడ్లైన్స్లో వాళ్ళే. మొదటిసారి ఒక బ్రాండ్ ఇండియాకి వస్తుందంటే పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా పీపుల్ని అట్రాక్ట్ చేసిందంటే వాళ్ళందరినీ ఆ స్టోరు రప్పించింది. ఆ సక్సెస్ఫుల్ బ్రాండ్ ఏదో కాదు, ఐకియా. ఇక్కడ ర్యాంగ్ యాంగిల్లో తీయడం వల్ల ఇలా వచ్చిందండి. అప్పటికి నేను క్రాప్ చేసి పెట్టాను, బట్ కొంచెమే చేయగలిగాను, సారీ. ఈసారికైతే ఇలా అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ నుండి ఒక 10 మినిట్స్ వీడియో అయితే ఇలానే ఉంటుంది. ఐకియాలో షాపింగ్ అయితే చాలా డిఫరెంట్గానే ఉంటుందండి. బయట షాప్స్ కంటే ఇందులో చాలా డిఫరెంట్గానే ఉంటుంది. ఐకియా స్వీడన్ దేశానికి చెందిన కంపెనీ అండి. ఇది 1943లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్టింగ్ దగ్గర నుండి ఇప్పటి వరకు ఫర్నిచర్ వరల్డ్లో ఐకియాదే ఫస్ట్ స్థానం. ఏషియాలోనే అతిపెద్ద స్టోర్ మన హైదరాబాద్లో ఉంది. ఐకియా 60 దేశాలకు ఎక్స్పాండ్ అయి ఉంది. చాలామంది ఐకియా ప్రీమియం ప్రోడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తుంది అనుకుంటారు, బట్ నిజానికి ఐకియా లోయర్ ప్రైస్లో మిడిల్ క్లాస్ వారికి అందుబాటులో కూడా ఉంటాయి. ఇందులో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు దేన్ని ఎక్కడ ప్లేస్ చేయాలన్నది ఈ ఐకియా స్టోర్కి వస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది బాల్కనీ సెటప్ అండి. సైడ్ వాల్స్కి గ్రాస్ అండ్ సెంటర్ టేబుల్, చైర్స్, ఫ్లవర్ పాట్స్ ఇలా ఉంటాయన్నీ. దేని ప్రైస్ దానికే విడివిడిగా ఉంటాయి. ఇక్కడ నేను ఈ సోఫాలో కంఫర్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. ఇక్కడ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది. మనకు బయట దొరకని కలెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది, బట్ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే. ఇక్కడ అన్ని సోఫా సెట్స్ ఉన్నాయి అండ్ సోఫా కమ్ బెడ్ ఉన్నాయి. అందులో 30,000 నుండి ఎబోనే ఉన్నాయండి కాస్ట్ అయితే. సెంటర్ టేబుల్ కాస్ట్ అయితే మినిమం 9,000 ఎబో నుండి ఉన్నాయి. ప్రతి దానిలో కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, యాష్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ క్వాలిటీ కూడా ఉంటుందండి. అండ్ సింగిల్ సోఫాలు అండ్ 2 సీటర్, 3 సీటర్, 4 సీటర్ కూడా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఒక ప్రోడక్ట్ని చాలా తక్కువ ప్రైస్లో అండ్ మంచి క్వాలిటీలో కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని ఇచ్చినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు.
కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ని కొనాలనుకున్నప్పుడు ఐకియా ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉంటుంది. అనుకోకుండా కస్టమర్కి ఒక రిలేషన్ అయితే ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఇవి కుషన్ కవర్స్ అండి. చాలా చాలా అయితే బాగున్నాయి ఇవి క్వాలిటీ వైజ్గా. ఇక్కడ నుండి ఇవైతే క్రాకరీ యూనిట్స్ అండి. ఇదైతే ఎవరో సెలెక్ట్ చేసుకున్నారు. ఇవి కూడా 20,000 అబోవ్ ఉన్నాయి, 18,000 నుండి అబోవ్ ఉన్నాయి. చాలా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అదంతా. ఒక టేబుల్ పైన బుక్ ఉన్న, పెన్ ఉన్న, ఫ్లవర్ పాట్ ఉన్న, ఫ్లవర్ ఉన్న, దేని కాస్ట్ దానికే అండి. సపరేట్గా మనం కట్టి తీసేసుకోవాల్సిందే. అలా ఒక ఐడియా కోసమే అలా పెట్టారు. మనం అవన్నీ కిందికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఈ సోఫా డిజైన్లో చూడండి, ఇది యాష్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చాలా అట్రాక్ట్ చేస్తాయి ఇవైతే. లివింగ్ ఏరియాలో వేస్తేనైతే చాలా చాలా బాగుంటాయి ఇలాంటివి. చాలా అట్రాక్టింగ్గా కూడా ఉంటాయి. ఇవి సేల్లోనే 36,500 ఏమో ఉంది. సేల్ పెడితేనే అంత కాస్ట్ ఉంది. ఫర్నిచర్ వరల్డ్లో ఐకియాదే ఫస్ట్ ప్లేస్. ఈ సెంటర్ టేబుల్ చూసారా, ఇది 9,000. చాలా బాగుంది ఇది లుక్ వైజ్గా. సోఫా కాస్ట్ వేరే, దానిపైన కుషన్ కాస్ట్ వేరే, దానిపైన ఒక కవర్ వేస్తే ఆ కవర్ కాస్ట్ సపరేట్, ఇలా అన్నీ సపరేట్గానే ఉంటాయి. ఇది ఎంత చూసారా, ఇది 96,000. ఇది అంతలా ఏముందని ఇందులో కూర్చొని కూడా చూశాను. చాలా చాలా కంఫర్ట్గా ఉంది. మనం కూర్చొని ఉంటే తెలుస్తుంది ఆ కంఫర్ట్నెస్ అనేది. స్టోర్ మొత్తం ఈ సోఫా కమ్ బెడ్సే ఉన్నాయి అనుకుంటా, మొత్తం అవే ఉన్నాయి ఇవి. ఇక్కడ నుండి పర్ఫెక్ట్ వీడియో. ఈ హారామ్ చైర్స్ అయితే బాగున్నాయి. వీటిలో కూర్చొని చూశాను, చాలా కంఫర్టబుల్గా చాలా చాలా బాగుంది. ఇది సోఫా కమ్ బెడ్, ఇది 96,000, కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇదంతా లివింగ్ రూమ్ సెటప్ అన్నమాట. టీవీ అండ్ దాని కింద స్టోరేజ్, ఆ స్టోరేజ్ కాస్ట్ వేరే, ఆ టీవీ కాస్ట్ వేరే. మన హాల్ స్పేస్ ఎంత ఉంది, దాన్ని ఎలా డిజైన్ చేయాలి, టీవీ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెడితే బాగుంటుంది, ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, వెడల్పు ఎంత, విడ్త్ ఎంత, ఇలా అన్నీ ఇక్కడ అయితే డిజైన్ చేసిస్తారు. వాళ్ళే చేసిస్తే ఒక కాస్ట్, డిజైన్ చేసిస్తే మరొక కాస్ట్. నేను ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఫ్లాట్కి అయితే ఒక కిచెన్ డిజైన్ చేయించుకున్నాను. అప్పుడు
మీకు అది కూడా షేర్ చేస్తానులేండి. ఈ టేబుల్ అయితే ఇంత హైట్ ఉంది ఏంది అని ఎక్కి చూశాను. ఇదైతే డ్రింక్ చేసే వారి కోసం అండి ఇది. ఆ పక్కకే డ్రింక్ సెటప్ కూడా ఉంది. దీని కాస్ట్ చూసారా 91,200. కానీ లుక్ వైజ్గా చాలా బాగుంది. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఇవన్నీ క్రాకరీ యూనిట్స్ అండి. ఇవన్నీ 18,000 అబోవ్ ఉన్నాయి. అన్నీ డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి. 18,000. ఇదైతే ఎవరో సెలెక్ట్ చేసుకున్నారు, బాగుంది అది. ఈ చైర్ని చూసారా, ఇది 6,000 జాలి వర్క్తో ఉంది. ఇందులో ఏముంది, అటో బెండ్ ఇటో బెండ్ తిప్పిరు. ఇది బాల్కనీ సెటప్. పక్కకు గ్రాసు, పైన ఫ్లవర్ పాట్స్, అటొకటి ఇటొకటి చైరు, మధ్యలో టేబుల్. ఇక్కడైతే డిఫరెంట్ చైర్స్ ఉన్నాయి. ఏ స్టైల్ అంటే ఆ స్టైల్, ఏ మోడల్ అంటే ఆ మోడల్, ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ. ఇవన్నీ ఆఫీస్ చైర్స్ అండి. ఆఫీస్లో పెట్టుకోవడానికి టేబుల్స్ అండ్ చైర్స్. ఇప్పుడు ఇవన్నీ కిచెన్ సెటప్ అనమాట. మన కిచెన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, కౌంటర్ టాప్ ఎలా ఉంటుంది, కింద కబోర్డ్స్ ఎలా ఉంటాయి, కబోర్డ్స్ కలర్ ఏది ఇవ్వాలి, కౌంటర్ టాప్ కలర్ ఏది ఇవ్వాలి, ఫ్రిడ్జ్ కలర్ ఏది ఉండాలి, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఎలా ఉండాలి, ఎంత సైజ్ ఇవ్వాలి, ఏ కలర్ ఉండాలి, అదంతా అన్నమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే వరకే దానిపైన ఇలా ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్ను పట్టుకొని రాసుకొని మనకు ఏ ఐటెం కావాలన్నది కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ట్యాగ్ పైన ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏ లైన్లో ఉంది, ఏ ర్యాక్లో ఉంది, దాని నెంబర్ ఎంత, ఆ ప్రోడక్ట్ నెంబర్ ఎంత, సైజ్ ఎంత, అదంతా ఆ ట్యాగ్ పైన ఉంటుంది. దాన్ని బట్టి రాసుకొని కింద వెళ్ళి షాపింగ్ చేయాలన్నమాట. ఇది కంప్లీట్గా వైట్ కిచెన్, వైట్ కౌంటర్ టాప్, వైట్ కబోర్డ్స్, అన్ని వైట్వే అన్నమాట. ఈ కిచెన్ అయితే అంత దయ్యంలానే ఉంది. బ్లాక్ కబోర్డ్స్, బ్లాక్ స్టవ్, బ్లాక్ కౌంటర్ టాప్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్. ఇదైతే ఎర్రని కిచెన్, ఎర్రగా ఉంది అంతా. మొత్తం రెడ్ కలర్ కబోర్డ్స్, మొత్తం రక్తం లాగా ఉంది. ఇదైతే వుడ్ కలర్ కాంబినేషన్ ఉన్న కిచెన్, వుడ్ కలర్ కబోర్డ్స్ అండ్ గ్రే కలర్ కౌంటర్ టాప్. ఇవన్నీ క్వాడ్స్ కౌంటర్ టాప్స్ అండి. ఇవన్నీ క్వాడ్స్, గ్రానైట్ కాదు, ఇవన్నీ క్వాడ్స్. మసాలాలు, కట్లరీ సెక్షన్ ఇదంతా, అందులో డిజైన్స్ ఇవన్నీ. మనం కబోర్డ్స్ కిచెన్లో, హాల్లో ఏ కలర్ పెట్టుకోవాలి అని కలర్స్ ఐడియా కోసం ఇక్కడ అన్ని డిస్ప్లే. ఈ కిచెన్ అయితే సూపర్ కలర్ ఉంది, కలర్ కాంబినేషన్. ఇవన్నీ ట్యాప్స్ అండి, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. అన్నీ 9,000, 5,000, 7,000 అలా ఉన్నాయి. ఐకియా తయారు చేసే ఏ ఫర్నిచర్ అయినా సరే చాలా వెల్ ప్లాన్డ్గా అందరికీ ఉపయోగపడే ఫర్నిచరే తయారు చేస్తుందండి. ఐకియాలో కొన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే కస్టమర్కి ఎందుకు బాగా నచ్చుతుందంటే వాటి డిజైన్ కానీ, కస్టమైజేషన్ ఆప్షన్ కానీ కస్టమర్కి మరో థాట్ రాకుండా చేస్తుంది. అందుకే ఫర్నిచర్లో టాప్ పొజిషన్లో ఉంది ఐకియా. ఈ సెక్షన్ అంతా లైట్స్ అండి. కిచెన్లోకి, బాల్కనీలోకి అండ్ హాల్లోకి డిఫరెంట్ లైట్స్. ఈ షాప్ మొత్తం తిరిగేసరికి ఆకలేసింది. ఇక్కడ ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చాము, చూసాం, బట్ ఏవి నచ్చలేదు, మళ్ళీ బయట తినేసాం.
ఈ డిషెస్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో సేమ్ నా దగ్గర కూడా ఉంది. నేను ఐకియాలో తీసుకున్నాను. స్టీల్ డిషెస్ అయితే మొత్తం ఐకియాలోనే తీసుకున్నాను నేను. ఇవన్నీ ఫ్రై ప్యాన్స్ అండి. చాలా చాలా బాగున్నాయి. అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఏ సైజ్ అంటే ఆ సైజు, ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ, ఏ ప్రైస్ అంటే ఆ ప్రైస్లో ఉన్నాయి. కుక్కర్స్, స్టీల్ కుక్కర్స్ ఇవన్నీను. ఇవి అన్నీ 100 రూపీస్ 200 రూపీస్ ప్రోడక్ట్స్ అండి. ఈ డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి ఇది స్టాండ్ బాగుంది, అలా తిప్పుకోవచ్చు దాన్ని. ఇది గార్లిక్ ప్రెసర్. ఇవన్నీ గ్లాస్ బౌల్స్ అండి. చాలా క్వాలిటీ ఉన్నాయి. చాలా డిఫరెంట్ సైజులో, డిఫరెంట్ కాస్ట్లో, డిఫరెంట్ క్వాలిటీలో చాలా చాలా బాగున్నాయి. పచ్చళ్ళు పెట్టుకోవడానికైనా, పప్పు దినుసులు పోసుకోవడానికైనా ఈ బౌల్ అయితే చాలా బాగుంది. భూమిక ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్కి యాష్ ట్రే ఇస్తుంది చూడండి, సేమ్ అలా ఉంది అది. ఇవన్నీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ అండి. చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్గా డిఫరెంట్ సైజులో ఉన్నాయి ఇవి కూడా. ఇవి కాఫీ టీ మేకర్స్ అండి. 100 రూపీసే ఇవన్నీ. చాలా చాలా బాగున్నాయి. టీ పోస్తే టీ పౌడర్ అందులో పడుతుంది, టీ ఇందులో పడుతుంది. మనం కప్లోకి పోసేసుకోవచ్చు. ఈ బుట్టలు అయితే భలే బాగున్నాయండి. ఇవి న్యాప్కిన్స్ పెట్టుకోవడానికి అండ్ ఫ్లవర్స్, స్వీట్స్ ఏదో ఒకటి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కర్టెన్స్ అండి. అసలైతే కర్టెన్స్ తీసుకుందామనే వచ్చాను, బట్ నాకు నచ్చలేదు. ఇవన్నీ సేల్లో ఉన్నాయి. కర్టెన్స్, కింద మ్యాట్స్ అండ్ హాల్లో చాలా పెద్ద మ్యాట్ వేస్తారు చూసారా, అలాంటివి అన్నీ సేల్లో ఉన్నాయి.
ఇదంతా తిరిగేసరికి ఆకలి అయితే అయింది. ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ ఎల్లో రైస్ అండ్ చికెన్ ఫేమస్ అంటే ఇదైతే ఆర్డర్ ఇచ్చాము. బట్ అస్సలే బాగాలేదు, ఫుల్ ఆయిల్ ఉంది. మీకు తెలుసు కదా నేను ఎంత ఆయిల్ పోస్తానో, నా ఛానల్లో చూస్తారు కదా. అస్సలే బాగాలేదు, మీరైతే అస్సలే వెళ్ళకండి, తినకండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.